దైవభక్తి మీ పిల్లలకు లేకపోతే వాళ్ళకు మంచి భవిష్యత్తే ఉండదు. రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాను సీరియస్గా. దైవభక్తి పిల్లలకు లేకపోతే వాళ్ళకు మంచి భవిష్యత్తే రాదు. ఎందుకంటే జ్ఞానము ఎప్పుడు మొదలవుతుందో తెలిసిన బడికి పోయినప్పుడు కాదు. బైబిల్ చదవండి. జ్ఞానం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఒక మనిషిలో యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు జ్ఞానమునకు మూలం అంటే ప్రారంభం అంటే అది. ఒక మనిషిలో జ్ఞానం ఎప్పుడు పడుతుందంటే బడికి వెళ్ళినప్పుడు కాదు, మార్కులు సంపాదించినప్పుడు కాదు. ఒక మనిషికి జ్ఞానం ఎప్పుడు పడుతుందంటే ఒక మనిషి ఎప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం ప్రారంభిస్తాడో వాడిలో జ్ఞానము తెలివి మొదలవుతుందంట. ఆ జ్ఞానము తెలివి వానిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందంట. ఈరోజు దైవ భక్తి కనబడటం లేదు ప్రజల్లో, పిల్లల్లో. దానికి కారణం తల్లిదండ్రులు మెయిన్ తల్లిదండ్రులే పిల్లల్ని పాడు చేసేది. నేను ప్రతి తల్లిదండ్రులను వార్నింగ్ ఇస్తున్నాను, మీ పిల్లలు పాడవుటకు కారణం మీరే. ఎందుకంటే పిల్లల భవిష్యత్తును అతిగా ఆలోచించటం, ఓవర్గా ఆలోచించటం, స్థాయికి మించి ఆలోచన వలన పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టడం, బాగా వాళ్ళని స్ట్రెస్ గురి చేయటం, వారిని బాగా ఇబ్బంది పెట్టి చివరికి ఆత్మహత్యకు దారి తీయటానికి మెయిన్ కారకులు తల్లిదండ్రులే. పుట్టించిన దేవుడు ఖచ్చితంగా మనకు మంచి భవిష్యత్తుని ఇస్తాడంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి.